వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పూర్వ ముఖ్యమంత్రి వర్యులు రోసే గారికి, సభాధ్యక్షులు సుబ్బరామరెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువులు అయినటువంటి, అంటే నన్ను మేనగోడలని చెప్పి పిలుస్తారు, మేనగోడలకి మేనమామ తండ్రితో సమానం కనుక నాకు తండ్రి సమానులైనటువంటి దాసరి నారాయణరావు గారికి, సోదరులు బాలకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందున్నటువంటి సభాహూతులకి, కళా పిపాసులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరి మాటలు వింటున్న సందర్భంలో ప్రతిసారి కూడా నేను బయటకు చెప్పకపోయినా మనసులో అనుకుంటూ ఉన్నాను, ఈ అంశాన్ని మాట్లాడే వాళ్ళు స్పృశించకుండా ఉంటే బాగుండును, నాకు మిగిలిపోతుంది మాట్లాడటానికి అని. కానీ అవకాశాన్ని ఎవరు కూడా నాకు ఈనాడు ఇచ్చారు అని చెప్పి నేను భావించడం లేదు. నేను పార్లమెంట్కి వెళ్ళిన మొట్టమొదటి రోజుల్లో అసలు ఏ విధంగా క్వశ్చన్స్ని రేజ్ చేయాలి, ఏ విధంగా డిబేట్స్లో పాల్గొనాలి అనేటువంటి అంశం మీద మాట్లాడుతూ నా సహచర పార్లమెంట్ సభ్యుల్ని ఒకరిని నేను అడగటం అయింది, నేను ఎలా పార్టిసిపేట్ చేయాలి అని. అప్పుడు వారు చాలా సులువుగా, చాలా ఈజీగా, ఇదేం కష్టతరమైనటువంటి పని కాదమ్మా, మీరు చెయ్యి ఎత్తి పెట్టుకోండి, నొప్పి పెట్టినా కూడా కిందకి దించొద్దు, స్పీకర్ గారు మిమ్మల్ని చూసి పేరు పిలుస్తారు, మీరు నిలబడి థ్యాంక్ యూ సార్ అనే లోపల బెల్ వినపడుతుంది, అయినా మీరు ఆపొద్దు, మీరు మాట్లాడుతూనే ఉండండి, ఎందుకంటే బెల్ ప్రెస్ చేసే బాధ్యత స్పీకర్ది అయితే మాట్లాడే బాధ్యత మీది అంటూ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పారు, మీరు ఎన్ని గంటలైనా మాట్లాడండి కానీ ఏమీ చెప్పొద్దు అన్నారు. నాకు అప్పట్లో అసలు అర్థం కాల, ఎన్ని గంటలైనా ఏం మాట్లాడితే అసలు ఏం చెప్పకుండా ఎలాగుంటాము అనేటువంటి ఒక ప్రశ్న ఆనాడు ఈనాడు కూడా నాకు మధ్యలో మిగిలిపోయినటువంటి నేపథ్యంలో ఈనాడు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా అన్ని విషయాల గురించి చాలా చక్కగా ఇంతకుముందు మాట్లాడటం జరిగింది, నాకేం మిగల్చలేదు. సహజంగా నేను సోదరుడు బాలకృష్ణ సినిమా చూసిన వెంటనే, అంటే మాకు ఒక ఫ్యామిలీ షో, ఒక ప్రివ్యూ అంటూ వేసుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అది చూసిన వెంటనే మొట్టమొదటి ఫోన్ నేను తమ్ముడికే చేస్తాను. ఆయన్ని అప్రిషియేట్ చేయటం కంటే కూడా ఆయన ఎక్కువగా నేను విమర్శిస్తూ చెప్తుంటాను, ఈ సీన్లో ఇట్లా చేస్తే బాగుండేదేమో, ఇట్లా కాస్ట్యూమ్స్ మీద కొంచెం దృష్టి పెడితే బాగుండేదేమో అనేటువంటి వివిధ అంశాల మీద తమ్ముడితో నేను మాట్లాడటం జరుగుతూ ఉండేది. మొట్టమొదటిసారిగా తమ్ముడిని అభినందించేటువంటి సభలో నేను పాల్గొంటున్నాను ఇవాళ రోజు. ఇది నిజంగా అభినందించవలసినటువంటి సమయంగా, తరుణంగా నేను భావిస్తున్నాను. తమ్ముడు డైలాగ్ సినిమాలో నేను ఒక సింహంలా, ఒక నరసింహంలా, ఒక సమరసింహంలా, అవసరమైతే ఒక బొబ్బిలి పులిగా మారుతాను అని చెప్పి తమ్ముడి డైలాగ్ సినిమాలో ఉంది. నిజంగా ఒక నట సింహంలా, ఒక ఉగ్ర నరసింహంలా తనలో ఉన్నటువంటి ఆ నటన కౌశల్యాన్ని చాటుకుంటూ ఏ పాత్రనైనా సరే అవలీలగా నేను పోషించగలనంటూ తొడతట్టి కన్నడ రంగంలోకి ఒక సమర సింహంలా దూకినటువంటి సినిమా ఈ పరమవీర చక్ర అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి సీన్లో కూడా తన నటన కౌశల్యాన్ని, తన పాటవాన్ని చాటుకున్నటువంటి ఒక చక్కటి సందేశాత్మక సినిమాగా నేను దీన్ని భావిస్తున్నాను. ఏందివే
అవ్వల్ తాలూకుదారుగా నేను యుద్ధం ఆపివేస్తే భూమి పట్టా చేస్తారా? ఈ భూమి ఈ అబ్బదా వానబ్బదా, వానబ్బను కన్నబ్బదా? మట్టి తవ్వి గింజబెట్టి చెట్లు పెంచినారురా, పాదుగట్టి కొండగట్లు నాట్లు పెట్టినారురా. మీరు పండే పట్టు కొరుకు కాదురా పాడవి భూమి. కేవలం ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్ గానే కాకుండా ఒక మంచి సందేశాన్ని మన ప్రజలకు ఇవ్వాలి. ప్రత్యేకించి సినిమాల యొక్క ప్రభావం చాలా వరకు కూడా యువత మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సినిమాని కనుక మనం ముందుకు తీసుకుని వచ్చినట్లయితే, ఇందాక సోదరిమణి వెంకటేశ్వర్ గారు చెప్పారు, జై జవాన్ అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు నినాదానికి శ్రీకారం చుడితే, ఆ జవాన్ యొక్క జీవితం మన సరిహద్దుల్ని కాపాడే సమయంలో ఎటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి, ఎటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి, ఎటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ మన దేశానికి రక్షణ కల్పించాలి అనేటువంటి ఆ అంశాన్ని నొక్కి వక్కాణించి ఈ సినిమాను ముందుకు తీసుకురావడం అనేది ఇది చాలా ముదావహంగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి సహజంగా జవాన్ అనేటప్పటికీ అదొక రకమైనటువంటి, అంటే ఒక సరి అయినటువంటి అవగాహన లేనటువంటి సందర్భంలో, అసలు వాట్ ఈజ్ హీ అనేటువంటి ఒక అవగాహన లేనటువంటి సందర్భంలో మనకి అనేక సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఈ స్కామ్స్ అని కానివ్వండి, ఇతరత్ర ఇటువంటి మనకి కావలసినటువంటి విషయాలు కాకుండా ఇతరత్ర కూడా వీరి గురించి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఒక మంచి సినిమాని తీసుకొచ్చి అసలు వాట్ ఈజ్ అ సోల్జర్, వాట్ డస్ హీ డూ టు అవర్ కంట్రీ అని చెప్పి చక్కటి ఒక సందేశంతో ఈ సినిమా ముందుకు రావడం అనేది ఇది చాలా అభినందనీయంగా నేను భావిస్తూ, ఎందరో చెప్పారు ఈ సినిమా ఏదో బాగుండలేదు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా సినిమాలకి రెప్యుటేషన్ వాల్యూ అనేది ఉంటుంది. మా నాన్నగారు కన్యాశుల్కం చేసినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అయింది, అది సరిగ్గా ఆడలేదు, ఎవరు కూడా చూడలేదు. కానీ ఈనాడు అదే కన్యాశుల్కం కనుక రిలీజ్ అయితే హౌస్ఫుల్, ఎన్నిసార్లు అది రిలీజ్ అయినా కూడా హౌస్ఫుల్గా పోతుంటుంది. అటువంటి ఒక చిత్రం నేను పరమవీర్ చక్రగా నేను భావిస్తున్నాను. పెద్ద ఆయన డైరెక్ట్ చేస్తున్నాను అనే భావంతో ఈ సినిమాలో బాలయ్య బాబు డైరెక్ట్ చేశారు. కొట్టాలా వద్దా అని అడగడం ఉండదు, కుమ్మేయడమే. రావణాసురుడి వేషంలో 10 తలలు వేసుకుని ఉన్నప్పుడైనా అనవసరంగా దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. 10 కళ్ళు ఇచ్చుంటే ఒక్కో తలని చూడడానికి ఒక్కో కన్ను సరిపోయేది అనిపించింది. నన్ను కొట్టినా చేస్తావు, నేను కొట్టినా చేస్తావు. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. కేవలం ఒక్కసారి చూడటం కాదు, నిన్న మొన్న మా అబ్బాయి హితేష్తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన 3 సార్లు చూశాడు. చూస్తూ నాతో చెప్పాడు, అమ్మ ప్రతిసారి చూసినప్పుడు ఇట్ ఈస్ బెటర్ దెన్ ద ప్రీవియస్ టైం అని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో దెర్ ఈస్ అ రెప్యుటేషన్ వాల్యూ ఇన్ దిస్ మూవీ. కనుక కేవలం ఇప్పుడు హిట్ కావటమే కాదు, ఇంకా మున్ముందు కూడా ఎన్నిసార్లు ఇది రిలీజ్ అయినా కూడా ఇదే రకంగా ఇది విజయవంతంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ, ప్రత్యేకించి కళ్యాణ్ గారిని ఒక మంచి సినిమా అంటే దానికి రిటర్న్స్ ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని చెప్పి ఆలోచించకుండా ఒక మంచి సినిమాని తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు చేసినటువంటి సాహసాన్ని, మరి దానికి పెద్దలు మరి దాసరి నారాయణరావు గారు వారి డైరెక్టోరియల్ పొటెన్షియాలిటీ గురించి నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. కనుక ప్రత్యేకించి వారిని, అదేవిధంగా చక్కగా చాలా చక్కగా నటించినటువంటి సోదరుడు బాలకృష్ణ గారిని అందరినీ కూడా నేను అభినందిస్తూ, ప్రత్యేకించి నేను చెప్పాల్సింది ఏంటంటే మేమందరం కూడా వెనకాల కూర్చుని ఉండాలి, వెనకాల కూర్చున్నటువంటి వారందరూ కూడా ముందు కూర్చుని ఉండాలి. ఎందుకంటే వారు ఎవరు లేకపోయినా కూడా ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ అని చెప్పి నేను భావిస్తాను. వారు ఎవరు లేకపోయినా కూడా ఐ థింక్ దిస్ సక్సెస్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ, వారందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ, ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక మంచి అవకాశం, ప్రత్యేకించి సోదరుడు బాలకృష్ణ తోటి పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, వంశీ వారికి అందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.